పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో. దాని మీద మా మాణిక్ ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చాడు. ఏది ప్రెస్ మీట్లో కౌంటర్ కూడా ఇచ్చాడు. నేను విజయసాయి రెడ్డికి అడుగుతున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? బీజేపీ దగ్గర నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? జగమెరిగిన సత్యం ఏంది అని అంటే కేసీఆర్ జగన్ ఒకటే. కేసీఆర్ జగన్ వేరు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్ ఏ పార్టీ అంటే బీజేపీ, ప్రధానమంత్రి మోడీ. బీజేపీ డైరెక్షన్లోనే అటు జగన్ ఇటు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం కూడా. ఇదంతా విజయసాయి రెడ్డి నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా బ్రోకర్ దుకాణం పెట్టుకున్నావు? ఏమన్నా దుకాణం పెట్టుకున్నావు నువ్వేమన్నా? ఈ పార్టీని వాడేయాలని, ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టావా? అసలు విజయసాయి రెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయి రెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం. ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయి రెడ్డి పడ్డాడు, కాళ్ళు మొక్కాడు విజయసాయి రెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది, చాలా సిగ్గు అనిపించింది నాకైతే. అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే, అది అది ఇక విజయసాయి రెడ్డి ముందు జగన్ ఉన్నాడు, కేసీఆర్ అంటే విజయసాయి రెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్ నాకు ఫీల్ అయిపోయింది. ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి జగను? విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా, జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ని అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాలు మొక్కుడైంది.